మహిళా కార్యకర్తలు గొడవకు దిగారు. నిన్న దేవినేని అవినాష్ పర్యటనలో వైసీపీ నాయకులను మహిళ ప్రశ్నించిందని ఆగ్రహించిన వైసీపీ కార్యకర్తలు ఆమె ఇంటిపై దాడికి దిగారు. కళ్ళల్లో కారం కొట్టి దాడికి పాల్పడ్డారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ గొడవలో ఇరు వర్గాల కార్యకర్తలు గాయాలయ్యాయి. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు రెండు పార్టీల కార్యకర్తలకు సర్ది చెప్పారు. కార్పొరేటర్ రామిరెడ్డి, వైసీపీ నాయకులు దామోదర్లే దాడికి పాల్పడ్డారని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. విజయవాడలో వైసీపీ టీడీపీ మహిళా కార్యకర్తలు గొడవకు దిగారు. నిన్న దేవినేని అవినాష్ పర్యటనలో వైసీపీ నాయకులను మహిళ ప్రశ్నించిందని ఆగ్రహించిన వైసీపీ కార్యకర్తలు ఆమె ఇంటిపై దాడికి దిగారు. కళ్ళల్లో కారం కొట్టి దాడికి పాల్పడ్డారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గొడవలో ఇరు వర్గాల కార్యకర్తలకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు రెండు పార్టీల కార్యకర్తలకు సర్ది చెప్పారు. ఇక కార్పొరేటర్ రామిరెడ్డి, వైసీపీ నాయకులు దామోదర్లే ఈ దాడికి పాల్పడ్డారని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. పంజనా ఈరోజు చూసుకుంటే విజయవాడలో మళ్ళీ పాత రోజుల్లో పునరావృతం అవుతున్నట్టు పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ శ్రీలంక తారకరామ నగర్ లో 17వ డివిజన్ లో దారుణం చోటు చేస్తుందని ఉన్న వైసీపీ నాయకులు ఇంటింటికి గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పర్యటన చేస్తున్న నేపథ్యంలో పింఛన్లు రావట్లేదని ఇతర అంశాల మీద కూడా ప్రస్తావించిన ఒక కుటుంబం టార్గెట్ గా పెట్టుకుని వైసీపీ వర్గీయులు కొంతమంది కార్పొరేటర్ రామిరెడ్డి, వైసీపీ నాయకులు దామోదర్, అదేవిధంగా చిన్నారి మాది అనే వాళ్ళు కుటుంబంపై దాడి చేశారంటూ ఒక విషయం అయితే మొత్తం బహిర్గతమైంది. ఈ రోజు కూడా ఉదయం వచ్చి కళ్ళల్లో కారం కొట్టి వారి మీద దాడి చేసే ప్రయత్నంలో భాగంగా వారు అక్కడి నుంచి పరుగులు పెట్టిన పరిస్థితి నెలకొంది. ఈ విషయం మీద ఇప్పటికే సమాచారం అందుతున్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా మరి ఘటనా స్థలానికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్న దాంట్లో భాగంగా పోలీసులు ఎక్కడెక్కడ అడ్డుకట్ట వేసి ఆయన పోలీసు బందోబస్తు నడుమ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చే పరిస్థితి నెలకొన్నా. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు బాధిత మహిళలు ఇక్కడ రావడంతో పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు, పోలీస్ స్టేషన్ ముట్టడించారు. అయితే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్తున్నప్పటికీ మరి బాధిత మహిళలకు అండగా ఉండాల్సిన పోలీసులు కూడా ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరైతే బాధిత మహిళలు ఉన్నారో వారందరి మీద కూడా చిన్న చూపు చూస్తున్నారనే ఒక ఆరోపణ అయితే చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం గద్దె రామ్మోహన్ శ్రీలంక పోలీస్ స్టేషన్ నుంచి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అంటే బెజవాడలో పాత రోజులు పునరావృతం నేపథ్యంలో ఇటు దాడి కూడా తీవ్రస్థాయిలో ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీద దాడులు చేయడం మీద కూడా ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. దీని మీద పైన పార్టీ వర్గాలతో మాట్లాడి రేపటి నుంచి కార్యాచరణ రూపొందిస్తామని అయితే చెప్తారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన నేత పోతి వెంకట మహేష్ కూడా ఈ దేవినేని అవినాష్ సంబంధించిన అరాచకాల పైన ఆయన ప్రశ్నించడం జరిగింది. మళ్ళీ పాత రోజులు రౌడీ చేసే రోజులు వస్తున్నాయంటూ ఓడిపోతామన్న భయంతోనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారనే విషయాన్ని కూడా జనసేన నేత పోతి వెంకట మహేష్ చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్టయితే ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే అక్కడ కుటుంబం ఉందో వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు. అయితే వారందరూ కూడా వచ్చిన పథకాలకు సంబంధించి తమకు అందట్లేదన్న విషయం మీద అడిగినందుకు ఇలా దాడి చేయడంతో కూడా హేమ చర్యగా భావిస్తూ ఇటు తెలుగుదేశం పార్టీ సంబంధించిన వాళ్ళు కావచ్చు, జనసేన పార్టీ సంబంధించి ఇతర పార్టీలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా శ్రీలంక పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. ఈ మీద కురికే పోలీసులు కూడా బలగాలు కూడా పెంచారు. అయితే ఇక్కడ ఎటువంటి ఘర్షణ వాతావరణం లేకుండా ఉంటుంది ప్రయత్నం చేస్తారు. అయితే ఇప్పటికే దేవినేని అవినాష్ సంబంధించిన వర్గీయులు కూడా ఈ దాడి నేపథ్యంలో వారి వైపు ఉండేట్టుగా ప్రచారం చేసుకోవడం, అంటే
వైసీపీకి సంబంధించిన ఎటువంటి తప్పు లేదు, కేవలం టీడీపీ వాళ్ళ కొంతమంది కావాలని చేస్తున్నారనే విషయాన్ని కూడా వారు చెప్పడం జరుగుతుంది. మొత్తం మీదుగా పోలీసులు ఈ వ్యవహారం మీద విచారణ చేపట్టి చర్యలు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెంకట్. ఇక విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అవినాష్ను ఓ మహిళ ప్రశ్నించింది. దీంతో ఆ మహిళ ఇంటి వద్ద వైసీపీ వర్గీయులు గందరగోళం సృష్టించారు. ఇక ఈ వివాదంలో టీడీపీ మహిళలను అరెస్టు చేయడంపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మండిపడ్డారని, అనంతరం వారిని పరామర్శించేందుకు ఆయన పోలీస్ స్టేషన్కు బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎమ్మెల్యేను అడ్డుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం ఎమ్మెల్యే బాధితులను పరామర్శించారు.